సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్, మదర్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళకు ఒకటి కూతురు ఉంటుంది, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి రోజు బస్సులో ట్రావెలింగ్ చేయడం వల్ల ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి గంజాయి సప్లై చేస్తుంటాడు, చూడడానికి డిగ్నిటీగా ఉంటాడు, గంజాయి సప్లై చేస్తుంటాడు. అతను అమ్మాయికి అబద్ధం చెప్తాడు, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అని చెప్పి. తర్వాత అమ్మాయికి ఫస్ట్ డేలో అట్లా పరిచయం అయిన తర్వాత డ్రగ్స్ మెల్లమెల్లగా చాక్లెట్స్ రూపంలో నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇచ్చాను అని చెప్పి ఆ అమ్మాయికి మెల్లమెల్లగా డ్రగ్స్ అలవాటు చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఎలా అంటే అతని కాళ్ళు మొక్కి మరీ డ్రగ్స్ ఇప్పించుకునేంతగా అలవాటు అయిపోతుంది ఆ డ్రగ్స్ కి. తర్వాత అతను మెల్లమెల్లగా మధ్యలో తనకి డిస్కనెక్ట్ అయిపోతాడు, తన దగ్గర మాట్లాడకుండా అయిపోతే తను అమౌంట్ అవన్నీ తీసుకున్న తర్వాత తనతో మాట్లాడకుండా అయిపోతాడు. తను ఇంకా డ్రగ్స్ కి లోన్ అవ్వడం వల్ల ఏం చేయాలని అర్థం కాక తను ఇంజెక్షన్స్, హై డోస్ డ్రగ్స్ అవన్నీ తీసుకొని పడిపోతుంది. అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు. ఆ హై డోస్ వల్ల తను కోమాలకు వెళ్ళిపోతుంది, 2 months కోమాలకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత రికవరీ అయిన తర్వాత పేరెంట్స్ తన దగ్గర సరిగ్గా లేకపోవడం వల్ల, తనకి ఫ్రీడమ్ లేకపోవడం వల్ల, బయటి ప్రపంచానికి రావడం వల్ల, తనకి అంత కొత్తగా అనిపించి ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం వల్ల అట్లా తను దానికి అడిక్ట్ అయిపోవడం అట్లా జరిగింది. తర్వాత తన పేరెంట్స్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. తను రికవరీ అయిన తర్వాత మంచిగా తనతో క్లోజ్గా ఉండి అప్పటి నుంచి తన విషయాలు, అభిప్రాయాలన్నీ షేర్ చేసుకోవడం వల్ల గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళకి శిక్ష పడుతుంది, ఈ అమ్మాయి రికవరీ అయిపోతుంది. ఇది మా స్కీమ్. ప్రియాంక త్వరగా రామ్మా. వస్తున్నా మమ్మీ. తిన్నావా? తిన్నా మమ్మీ. సరే జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? కాల్ చేయండి. ఎంత కావాలి మమ్మీ? బాయ్. జాగ్రత్త అమ్మా. తిన్నావా? మీరు? తిన్నాం. ఫస్ట్ వచ్చిందండి. కాలేజ్ వచ్చింది కదా. బాగున్నా? చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. బ్యూటిఫుల్. మీ డ్రెస్ చాలా బాగుంటుంది. మీ పేరు? నా పేరు రాజు. మీ పేరు? నా పేరు పిల్ల. ఎక్కడ? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజ్ ఎక్కడ? ఓకే. ఏ కాలేజ్ మీరు? ఓకే బాయ్. ఓకే బాయ్. మీరు మాత్రమే తినాలి, వేరే ఎవరికి మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వదు. ఓకే? మీకోసం కష్టపడి నేను మూమెంట్ చేసుకొచ్చాను. ఓకే ఓకేనా? మీ నెంబర్ చెప్పండి, కాల్ చేస్తా. ఓకేనా? బాయ్. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి పిక్నిక్ పెడతా, అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నాకు పెట్టాలి. ఓకేనా? పెడతా. ఓకే బాయ్. హలో హలో, ఈరోజు బయటకు వెళ్దామా? ఓకే ఓకే. ఈవినింగ్ వెళ్దామా, మార్నింగ్ వెళ్దామా? మార్నింగ్. ఓకే. బస్ స్టాప్లో వెయిట్ చేస్తాం. హాయ్.
ఓకే బాయ్. ఏంటి కలవట్లేదు? కొంచెం బిజీలో ఉన్నా. ఓకే బాయ్. మళ్ళీ కలుస్తా. బాయ్. సరే సరే నేను కాల్ చేస్తాను. మార్నింగ్ కల్లా నీకు మాలో అమ్మాయి మనకి ట్రాప్లో పడిపోయిందిరా మొత్తానికి అయితే. మార్నింగ్ కదా నీకు మాలో పంపించేస్తా. ఓకే నేను సప్లై చేస్తాను. జాగ్రత్త మంచి చూడండి. ఓకే ఉంటా. చాక్లెట్లకి ఇప్పుడు ఖరీదు ఎక్కువైంది. ఈ రోజులు అంటే నా దగ్గర ఉన్న మనీ పెట్టి తీసుకొచ్చిన. ఇప్పుడు తేవాలంటే నా దగ్గర మనీ లేదు. ఏమైనా మనీ ఉంటే ఇవ్వు, తీసుకొస్తాను నేను. పాకెట్ మనీ ఉంది. చాలా కాస్ట్లీ అయినాయి అనమాట చాక్లెట్స్. ఓకే బాయ్. మళ్ళీ అని చెప్పినాయి కదా. ఇది మాత్రం బయట తెలియకూడదు. మీ ముందే డ్రగ్స్ చాక్లెట్ కాబట్టి బయట ఎక్కడన్నా లీక్ అయిందనుకో మీ పేరెంట్స్కి కూడా చెప్పొద్దు. ఓకేనా? బాయ్. ఏంటిది చెప్పు. నాకు చాక్లెట్లకి మనీ లేవు నా దగ్గర. ఎట్లా తీసుకురావాలి? నేను అంతా మనీ ఇచ్చిన కదా. నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టే నీకే పెడుతున్నా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అయ్యో ప్లీజ్ నాకు చాక్లెట్లు కావాలి. లేదు జరుగు. మనీ కావాలి. మనీ ఉంటేనే తీసుకోవడానికి వస్తుంది. నాకైనా ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇస్తారు? నా చైన్ ఇచ్చిన, గొలుసులు ఇచ్చిన, ఇయ్యే ప్లీజ్. పాకెట్ మనీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అంటే నా మనీ పెట్టి ఇస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఇది కాని పని చూడు. చెప్తున్నా అంటే ఎంత ఇంపార్టెంటో గుర్తు పెట్టుకో. ఓకేనా? ఓకే బాయ్. ఎండ పడిపోయింది. ఏమైంది? తొందరగా రండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏదో ఇంజక్షన్ ఉంది పక్కన. ఏమైంది? ఇక్కడ పడుకోబెట్టండి. డాక్టర్ కేసు ఏంటి?
ఐసీయూలో తీసుకెళ్ళండి. ప్లేట్ కూర్చొని చెక్ చేయాలి. ఒక 1 అవర్ అవుతుంది. టెస్ట్ చేస్తాం రండి. పేషెంట్ ఆల్కహాల్ ఎవరు? ఈమె రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్. కూర్చోండి. పేషెంట్ ఆల్కహాల్ కూర్చోండి. ఏమైంది డాక్టర్? మీ పాప బ్లడ్ ప్లేట్ వచ్చిందా? మీ పాప హై డోస్ డ్రగ్స్ తీసుకున్నారు. తెలుసా విషయం మీకు? ఆమె పక్కన ఏదో దొరుకుతుందన్నారు కదా, చూపించండి. ఇంజెక్షన్ పడుతుంది. ఆమె హై డోస్ తీసుకుంది, కోమలకు వెళ్ళిపోయింది. ఆమె ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. తను కోలుకునే వరకు ఏం చెప్పలేము. కోలుకున్న తర్వాత వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తను కోలుకున్న తర్వాత రిపోర్ట్స్ తర్వాత ఇస్తాయి. ఎంత అమౌంట్ అయినా డాక్టర్? చూడండి సార్. కాంప్లైంట్ ఇవ్వండి. ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరి నుంచి డ్రగ్స్ తీసుకుంటుందని? ఒక అబ్బాయి మీద రోజు ఫోన్ చేశాను. ఎన్ని డేస్ నుంచి జరుగుతుంది ఇట్లా? కొన్ని రోజుల నుంచి అయితే లేట్గానే వచ్చింది. ఏమైనా అంటే ఏమంటలేదండి. యాక్షన్ తీసుకుంటాము సార్. సిగ్నేచర్ చెప్పి సార్ ఈరోజు నిజంగా సరేలే, మేము దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకుంటాం. చూడండి సార్. మా పాప సరే అమ్మా, తీసుకుంటాం యాక్షన్ తీసుకొని. కొంచెం మధ్యలో గ్యాస్ మళ్ళీ వాళ్ళ ఏమైనా డ్రగ్స్ నేమ్ చెక్ చేయి. వాళ్ళని కస్టడీలో తీసుకొని రా. ఇంకా ఇలా ఎంతమంది ఇచ్చారా డ్రగ్స్? ఏమైంది సార్? ఇంతకు ఏమైందని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రియా అనే అమ్మాయికి డ్రగ్స్ ఇస్తున్నావు అంట నువ్వు, చాక్లెట్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి. కానీ వచ్చి అడిగింది సార్ నా దగ్గర. ఎంతమంది నేను మోసం చేస్తారు? ఇలా ఎంతమంది అమ్మాయిలు చెప్పండి రా, చెప్పండి. తను అమ్మాయి ఐడల్స్ తీసుకొని చాలా సీరియస్గా ఉంది మీ వల్ల, ఇలా చేయడం వల్ల. మీరు ఇచ్చిన డ్రగ్స్ వల్ల అమ్మాయి ఇప్పుడు
చాలా హెల్త్ ఇష్యూ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? మీరు కూర్చోండి, వాళ్ళకి ఫోన్ వాళ్ళకి ఫోన్ రాజశేఖర్తో అప్పీగా ఈ డ్రగ్స్కి అలవాటైంది. గల కారణాలు ఏమిటి? ఈ డ్రగ్స్ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? మీ పాప సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి. పోలీసులు మీరేం చేస్తున్నారు? రవి యాక్షన్ తీసుకున్నాను. రవి, సాయిరామ్, రాజు వీళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళకు తగిన శిక్ష వేస్తామని చెప్తున్నాను. హై డోస్ తీసుకోవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. 2 మంత్స్ తర్వాత రికవరీ అయ్యింది. తను ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా తనకి 1 మంత్ పడుతుంది తను పూర్తిగా కోలుకోవడానికి. తర్వాత మన పోలీస్ వాళ్ళు కూడా మొత్తం యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పైన వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత మన లాయర్ తను ఇప్పుడు కోలుకున్నది. ఇంకా పూర్తిగా కోలుకోవడానికి 1 మంత్ పడుతుంది. అమ్మినా కొనుగోలు చేసినా వాటిపైన కఠిన శిక్ష పడుతుంది. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నేరస్తులు అమ్మారు కాబట్టి వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. 2 లక్షల జరిమానా కూడా పడుతుంది. వాళ్ళకి కఠినగార శిక్ష వేయాల్సిందిగా పోలీసులను కోరుతాము. థ్యాంక్ యూ అని చెప్తే కాదమ్మా. ఇంట్లో పిల్లలు ఎట్లున్నారో చూసుకోవాలి. ఇప్పుడు హై డోస్ తీసుకున్న తను ఇంటర్ చదువుతున్న అమ్మాయి టీనేజ్ ఏజ్లో ఉంది. ఇంటర్ చదువుతుంది. తను ఇంట్లో ఎట్లా ఉంది, తన నడవడిక ఏంటి, తన బిహేవియర్ ఏంటి, చేంజ్ అయినప్పుడు చూసుకోవాలి. ఇంత సీరియస్ అయినాక వస్తే ఎట్లా చెప్పండి? తను హై డోస్ తీసుకునే వరకు వచ్చిందంటే తను ఎప్పటి నుంచో అలవాటు అయ్యింది డ్రగ్స్కి బాగా. పేరెంట్స్ చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి. తొందరగా వెళ్తున్నాం కంటే ఏం చూసుకున్నాం సార్, వెళ్తుందని అనుకున్నాం. మీరు ఎంత తొందరగా వెళ్ళినా పిల్లల్ని చూసుకున్న బాధ్యత కేవలం తల్లిదండ్రులు కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా వాళ్ళని